ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోడ్ల దుస్థితి, బొగ్గు, ఫ్లై యాష్ వల్ల ఏర్పడుతున్న కాలుష్యంపై సంబంధిత శాఖల అధికారులను నిలదీశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలు వెంటనే పరిష్కరించాలని, రోడ్ల మరమ్మతులు, కాలుష్య నియంత్రణ చర్యలు అత్యవసరంగా చేపట్టాలని స్పష్టం చేశారు. 55/6 నుంచి 4 ఈ మధ్యలో వారం రోజుల్లో పని మొదలవుతుంది. వన్స్ పని మొదలైన తర్వాత పైప్ లైన్ ఉందని ఆపితే మాత్రం పెద్ద ఇష్యూ అయిపోద్ది. ఎంపీ గారు మీ అందరినీ కూడా, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు 10 మీటింగ్లు పెట్టారు. మీరు ఎవరో రాలేదప్పుడు. ఈ ఛానేజీ ఫైనలైజ్ చేశారు. తర్వాత పని మొదలెట్టిన తర్వాత మాత్రం ఉంది అని వస్తే మాత్రం గందరగోళం అయిపోద్దని చెప్పు. నువ్వు ఏం చెప్తావో సాయంత్రానికి పాజిటివ్ గా వాళ్ళు ఇది అబ్జెక్షనా? అంకిలిపాలెం జంక్షన్ లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మాకు. ఒకటి పొల్యూషన్ సమస్య. గతంలో మీటింగ్ పెట్టి ఏరియా ఆల్టర్నేటివ్ రూటు ప్లాన్ చేసే వరకు కూడా పూర్తిగా రోడ్డు తడుపుతూ, క్లీనింగ్ చేస్తూ, అన్ని జాగ్రత్తలు, ఓవర్లోడ్లు కట్ చేస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పాం. కొన్ని రోజులు అది కంటిన్యూ అయింది. ఈ మధ్యన మళ్ళీ మా వాళ్ళ నుంచి నాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు టేకిడీజీ పాలసీలో వెళ్ళిపోతూ ఉన్నారని, అలా జరగట్లేదని. నేను ఒక్కరోజు ఏదన్నా ఇంప్లిమెంటేషన్ కోసం చెబితే స్థానిక నాయకులు కూడా, మీరు ఏదో కమిటీగా ఏర్పాటు అయింది నాకు మెసేజ్లు పెట్టడం ఒకటే కాదండి, పనులు ఆపండి, అలా జరగని రోజున స్పాట్లో ఆపి అది చేయించుకోవాలి. అంటే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోద్ది. ఇలా చేయకపోతే ఇలా ఆపుతారన్నమాట. దీనివల్ల మాకు ఈ నష్టం ఉంది, దీనివల్ల మా పనులు ఆగుతున్నాయని ఎవడు ఏ వానరు కూడా, బండి వానరు కానీ కాంట్రాక్టర్ కానీ పనులు ఆపుకోవటానికి చూడ్డు. అందుకని మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేసామో అది 100% అమలు అవ్వాలా. అమలు అవ్వకపోతే తగు చర్యలు మీరే తీసుకోవాలి. మా పోలీసు వారికి కానీ, మా రెవెన్యూ కానీ, హిందూజా, ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ వాళ్ళకి కానీ అందరికీ కూడా